ఎదురుగా ఉరికొచ్చి బాబు మాకు చెల్ల కలిగింది, నీకు బిడ్డ కలిగింది బాబు, ఇంపడి పోయేస్తున్నాక మాకు చెల్ల కలిగిందని చెల్లరెత్తుకొని సంబరపడుతుంది. చెక్కల ముక్కలు చేరముద్దులాడిది మన తల్లి. నాకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఆడి కూరగాయలు అని ఏడుతంటే ఎందుకు ఏడుతారు వెళ్ళని ఒక్కటి దండ ఓదార్చలేదని దండరెక్కలు పెట్టి గిరగిర దింపి తల్లికి ఏదో కొట్టింది. ఏడుగంట బాధ మీద పెట్టి ఎందుకు బతుకుతారు మీ ఆడి పుట్టుక ఆగమ్మ పుట్టుక. మూరడు తాడు దొరుకుతలేదా, మూతడు మందు దొరుకుతలేదా, ఏ బాయిల్లో అన్నవాడు సావుర్రి, ఏ సర్ర అన్నవాడు సావుర్రా అని కన్న తల్లన్నది బాబు. నువ్వు ప్రాణం తీసుకుంటాని ఏ బాయిల్లే ఏ సర్రనల్లని నువ్వు ప్రాణం తీసుకుంటాననుకున్నావు నానే. గుల్లెడి వేగుల్ల గుల్ల గంటది తల్లి. 9 నవమాసాలు మోసి సార రక్తం పురుషుడు వేసుకొని పురుషుడు రక్తం పుట్టినలో బరువు వేసుకొని 6 నెలల నెలలు చంపుకొని బండెడు బొక్కలు బట్ట మీద వేసుకొని ఎర్రటి రక్తం తెల్లడి సరిపాయం చేసి సాదుకున్న తల్లి సాగు అన్నది. మా బతుకు ఎందుకు పాడవాడే, నువ్వు చచ్చి పోతునని పాట పుట్టి పోతంటే నాయనా నువ్వు కళ్ళకు కనిపించినావు. ఎక్కడో పడేందుకు రావాలి. కన్నోడు కరువు వేసుకోంగ, కొన్నోడు కోసి పోగులయ్యంగ, సర్కారు దోసుకోంగ, ఎవరడ్డం లేరు నానే. నీ కాళ్ళ కాడ తలవద్దు తల్లం, నీ చేతిలో ఉన్న వజ్ర వైద్యం బట్టి మా ప్రాణం తీసి మా పొడుగు బొంద నోడి బొందలో మమ్మల్ని పెట్టు అన్నవే బిడ్డ. కన్న తండ్రిని బిడ్డ, కాళ్ళు బిడ్డ, ఒక్క కూడా బిడ్డ, నీడుకు పెద్ద, మీ రాజుకు పెద్ద, నా ఇంటాడి బిడ్డలు రా. నా కాళ్ళ మీరు పట్టుకుంటే పచ్చుకోవడం రౌతే తెలియదంగా విడిపోతుందో పాపం గట్ట నా పొట్ట పట్టుకుంటుంది బిడ్డ. మీరు ఆడవిల్లాలని ఒక్కడాడే బిడ్డ, ఎడమ చేత మిమ్మూల దెబ్బ కొట్టలేదు, ఎంగిల్లోట బిడ్డు మాట తిట్టలేదు, గిర గిర వద్దు నా కళ్ళ మీద మీరు అంటారా బిడ్డు. ఆడవిల్లలేవా మీ ప్రాణము తెచ్చి 10 కొడుకులు నాకు లేరే బిడ్డు. నాకు 3 బిడ్డలైనా, మీరు 3 బిడ్డలైనా నేను కన్న కొడుకుల లెక్క చదువుకున్నా. మీరు చచ్చిపోదలన్నారు బిడ్డ. ఏ ఆడపిల్లలకైనా తల్లులారా పెళ్లిగాక ముందు అమ్మగారింటి కాడ ఎంత సుఖదానం ఉంటుందో, అగో పెళ్ళైనాక అత్తగారింటి కాడ గంత సుఖదానం ఉంటేనే అమ్మగారి తొవ్వమతి మర్తరాడి పిల్లలు. కొన్నోడు మంచోడైతే కన్నోళ్ళ మతి మరి బిత్తడాట, చేసుకున్న భర్త మంచోడైతే కడుపులో పుట్టిన బిడ్డ లెక్క చదువుకుంటాడు, కన్న తల్లిదండ్రులు లెక్క అరుచుకుంటాడు, తోడ పుట్టిన అక్కయ్యల లెక్క చూసుకుంటాడు. చేసుకున్న భర్త ఒక్క లంగైన దొంగైన తాగువో తోడో తిరుగువో తోడై ఏగిలేస్తే ఒక్క దెబ్బ కొడితే అవ్వ నన్నే సొంటోనికి దార పోసినవే, నన్నేమన్నా చేతులు పెట్టినవే, నేను పొద్దు వచ్చిన కాడ నేనున్నా,
నాకెన్నడు పొద్దుగాల నాకెన్నడు తెల్లారాల నాని తెల్ల వరంగా లేచి గా బిడ్డ కట్టుకున్న చీర ముచ్చాల బరడు కొంగు నడుము చుట్టుకొని గిట్ల చీపురి గట్ట చేత పట్టి అంగవాడి ఆకులుడు వంగ బిడ్డకు అవ్వాది కత్తది నాయనాది కత్తడే చేతులున్న చీపురి గట్ట బందుకు వారేసి బిడ్డ గీనంగా మా నాయనత్తడో గీనంగా మా వత్తరాని అవ్వగారి తొవ్వదుతరమ్మా అవ్వగారి తొవ్వదుతరమ్మా వాడి పిల్లలున్నారమ్మా నా కళ్ళు మొక్కకూడదవ్వా రెండు రెక్కలు తండ్రి పట్టినాడా బిడ్డలను లేవరెట్టినాడా కనుకున్న కన్న తల్లి కాలెత్తి తండ్రిని చేయెత్తు కొట్టింద బిడ్డ నేను ఏడుతా నా పిల్లలు ఏడుతారు పిల్లగాళ్ళకి ఎరక ఉండీలా దెబ్బ కష్టం ఎరకనా సుఖం ఎరకనా అవో నేను ఏడుతా నా బిడ్డలు ఏడుతారు అని ఏడ్చేటి బిడ్డలు లేవని ఎత్తి రావే బిడ్డలారా నీ తల్లి గట్టేట్టున్నదా మన బిడ్డలు తీసుకోండి భవనాల వేడిగా రామరాములు రామ 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 దక్షిణ కోపం ఒక ఏవో తొలి పనులు పిండి వాడి కొడుకరా బాబా వస్తుందరా దేవి బాబా వస్తుందరా దేవని పేరు కట్టి పిలిచిందమ్మా మన బిడ్డలు మాత్రం అనగా కాలేజీ తన్నోళ్ళు చేయెత్తుకొని మన బిడ్డలో మాత్రం ఆడవిల్లని కొట్టిన చిక్కినవడం ఏనా బామా నేను బిడ్డను ఎత్తుకొని కలగల కన్నీళ్ళు ఇద్దంటే పెద్ద బిడ్డ వనమాల రెండో బిడ్డ చేయమాల నా దగ్గరికి వచ్చి అవ్వ ఎందుకు ఏడుతున్నావని అడిగిన బిడ్డలు కాదయ్య వాళ్ళు నా చేతులున్న బిడ్డను తీసుకొని సంబరపడతాను సంతోషపడతాను చేరు ముద్దులు పెడతాను చెప్పి మరి ఏనాడు చెంపలు నొప్పుతానని నాకు కోపం వచ్చింది నాదా నేను బేతారుగా దెబ్బలు కొట్టిందయ్యా అన్నప్పుడు ఆ రాజుకు రాని కోపం వచ్చింది అవరు కొట్టుకున్నారా బాబు అవను కొట్టి అవప్రాణం పోతే అవప్రాణం వెనక మాకు ఎవరు చిన్నపిల్లలం బాబు బాబు అవప్రాణం వెనక మాకు ఎవరు ఉండరు అవసరపోతే ఎవరున్నారో లంచి కొడుకు చూసినావా అంటే
అంటే అవను కొట్టం ఎవరు కొట్ట తాగు కొట్టమ్మా, బందే. అంతే. ఏంది சொல்றா అన్న కానీ ఎవరు కొట్టకంటావు కొట్టను బాబు. ఎందుకు కొట్టద్దే నానా. అవలు ఎచ్చిపోతుంది అవ తెచ్చిపోతుంది అవ అమ్మితే మళ్ళా ఏ వస్తుందరా అది ఆడపిల్లలు అని ఎన్నడదల్లా నడిపోతూ కాలే అని ఒక్క మాట అన్నావు చూసినావా ఒగోంది మోటుకుని అన్నారు ఆడవాళ్ళు అరలకల్లా కొనవన్నారు కొడుకులను తెగమురిసిపోతానులే కొడుకుల కన్నా ప్రపంచం మీద చూస్తానేవా నాకు కొడుకులు చదువుకుంటాను నా కొడుకులు పేరుకు రావాలే కీర్తికి రావన్నా అని తల్లిదండ్రి కాయ కష్టం చేసి కూలి కైకి నా కొడుకులు బతికాలి అనవ కొండకల చదువుకోవాలి నౌకరు రావాలి హైదరాబాద్ కల చదువుకోవాలి నౌకరు రావాలి నెలకు 10,000 20,000 కాయ కష్టం చేసి తల్లిదండ్రి పంపుతానికి అక్కడ కొడుకులు చదువుకునేది తెలుస్తలేదు బ్రాండ్ షాపులు కూకుని బీరు సీసా తాగేది తెలుస్తలేదు రావా ఎదిగినాడు వెళ్ళాను ఇంటికాడ ఉంటే బాబు అవను కొట్టగానే అడ్డం వచ్చింది సూచన మొగోంది మోడుకున్న ఆడలు అరలికల్లా కూడా తెలిసిన ఆడదైతే మాట అన్నది ఎందుకంటే నీ అవ్వకు నువ్వు ఆడదానివే పుట్టినావు నువ్వు పుట్టినప్పుడు నీ అవ్వకి మాట అంటే నువ్వు చచ్చేది ఉంటే నన్ను నువ్వు పెళ్లి చేసుకునే దానివా ఈ పొలంలో మనం కనటోళ్ళం ఆడోళ్ళతోటే సుట్టిరకం ఆడోళ్ళతోటే బంధుత్వం ఆడోళ్ళతో ఇయ్యం ఆడోళ్ళతోటే కయ్యం ఆడోళ్ళు లేదు మాత్రం సుట్టిరకం లేదు ఊగుంది మొండి తీగ ఆడోళ్ళ చెల్ల తూడు తీగి మనకు కొడుకు లేదా నువ్వెందుకు బాధపడతావు బామా మన లెక్క బిడ్డల కన్నా తల్లిదండ్రి ప్రపంచం మీద ఎంతమంది లేరమ్మా పెద్ద బిడ్డలు పెరిగి పెద్ద పెరిగిళ్ళు వాళ్ళకు మాత్రం అనగా అగో ఏనాడు డ్రెస్ తెస్తాను కానీ చిన్న బిడ్డ ఇప్పుడే పుట్టింది కాబట్టి మొగ డ్రెస్ వేసి కొడుకు లెక్క మన బిడ్డ చదువుకుందాం బాబా అవి తండ్రి ఊరికి వచ్చి నన్ను దెబ్బ కొట్టావోతే అడ్డం వల్ల తిరిగి రమ్మా మీ తండ్రి దగ్గరికి పోయి తల్లి ప్రాణం పోతే తల్లి ఎట్లా కనబడతాను ఒక్క మాట వరకిండ్రు బిడ్డ మీకు ఉన్న గుణమే బిడ్డ మీకు ఉన్న జ్ఞానం బిడ్డ నాకన్నా లేకపోయా ముగ్గురు బిడ్డలని ఏదో కోపంతో మిమ్మల్ని దెబ్బలు వచ్చిన బిడ్డ మిమ్మల్ని రావు అందరమ్మా బిడ్డరవే నాకన్నా బిడ్డ నాకు ఎంత కష్టం వచ్చినా గానీ నాకు ఎన్ని బాధలు వచ్చినా గానీ కనుమూత కట్టు పెట్టి మిమ్మల్ని చదువుకుంటా బిడ్డ మిమ్మల్ని పెంచుకుంటా బిడ్డ నా చిన్న బిడ్డ కనుక నేను మొగ బట్టలు వేసి కొడుకోలే చదువుకుంటా ఇవాళ నాకు ముగ్గురు బిడ్డలు నేను బాధపడితే నేను బాయిల పడితే మిమ్మల్ని బాయిలు వేసుకుంటే నా బాధ తప్పుతుందా మిమ్మల్ని చెర్లు వేసుకుంటే నా తెర తప్పుతుందా అవ్వ విలువగల్ల పుట్టుకే పుట్టాలి విలువగల్ల బ్రతికే బ్రతకాలి విలువగల్ల సావే సావాలి కానీ విలువ తక్కువ పుట్టుక పుట్టి విలువ తక్కువ బ్రతుకు బ్రతికి విలువ తక్కువ సావు దావద్దన్నదమ్మా ఇది తోలుకింది గీత బిడ్డ దొంగరాత ఉన్నారమ్మా కాడిక పొట్ట ఎప్పటిక మళ్ళా కడిగి పెట్టుకుందునా
కుంకో బొట్టాయి బడికి కుదిరించి పెట్టుకుందునా మసి బొట్టాయి బడికి మలివి పెట్టుకుందునా తిరిక బొట్టాయి బడికి తీర్చి దిద్దుకుందునా 90 మూత గ్రంథములు చదివిన తోలు కింద గీత తప్పది 60 మూత గ్రంథములు చదివిన ఆ చెడు రాసిన రాత తప్పది తప్పి ఎవరి వశం కాదు బిడ్డ అది సట్టబట్ట నాటి గీత రాతన్న తప్పవదు ఎలా రాసిన రాత ఎడిసిన తప్పవదు కాళ రాసిన రాత కడిగిన తప్పవదు బిడ్డరావే నా కన్న బిడ్డో అంత ముద్దుగా బిడ్డాలను చదువుకుంటా ఉంటేనమ్మా చిన్న బిడ్డ కొట్టి 3వ నాడు మురికి మహిళలు వాపుకున్నది 5 నాడు అంటూ నీళ్ళు పోసుకున్నది 5 నాడు 11 రోజు నాడు దాసి వాళ్ళు కళ్ళ చూసిండ్రు కొళ్ళు గుంటలు తోడిండ్రు పులివాయిలు కొమ్మలు తీసుకొచ్చి తల్లికి పిల్లకు మహిళలు వాపుతున్నదమ్మా అంటే 21 దినమమ్మా దగ్గరికి వచ్చిన నాడు కనుక నేను మాకు బిడ్డ పుట్టిందని చిన్నతనం చేస్తానా అని 101 మంది బట్టు బ్రాహ్మణులు వినిపించారమ్మా కూర్చోండి బ్రాహ్మణయ్య ఈ కుర్చీ బీడ ఎవరు ఉంటే బ్రాహ్మణ ఎవరు మెత్తలకైనా నాకు లేక లేక మాకు 2 బిడ్డలు ఉండగా వాళ్ళ బిడ్డ పుట్టింది ఈ బిడ్డ తల్లి గంటాన తండ్రి గంటాన మేనత్త మేనమా గంటానా పిల్లల గంటన పట్నాల గంటానా ఈ బిడ్డ పుట్టిందా తిత్తులు మతులు నామ నక్షత్రం కళ్ళ చూసిన బిడ్డ పేరు పెట్టుండి నానా అన్నప్పుడు వచ్చిన బ్రాహ్మణులు పాలనేతల్లో పంచంగాలు వార గడిగిన్లు చిటికనేలకమ్మ చిక్కు పడుతున్నారు పెద్దలకమ్మ పేరు పడుతుంది నడివేలకమ్మ నక్కింద పడదు చూసినమ్మ అమాత్య నాడు వాడు విలగల సంవత్సరాలు అన్నారు తల్లార పుణ్యం నాడు మోగోడు కుడితే పుణ్యం కొద్ది రాజ్యం వెళ్తాడు వారం చక్కని గడల నిండు అమాత్య నాడు నీ బిడ్డ పుట్టింది తల్లి బిడ్డ పేరు విలక్షణంగా పేరు పెడితేనే అవ్వా పెద్ద బిడ్డ పేరు వనమాల అని పేరు పెట్టుకున్నాడు బిడ్డ పేరు జయమాల అని పేరు పెట్టుకున్నావు చిన్న బిడ్డ రూపుకు చక్కదానం ఉన్నది చిన్న బిడ్డ రూపమాల పేరు పెట్టిను పేరు పెట్టే బ్రాహ్మణులకు అవుదానం గోదానం గుండి ఎప్పుడు మడిపంచలు ఇచ్చిండ్రు ఎక్కడ బ్రాహ్మణులు ఎక్కడ దాగదోనిండ్రు ఊరి మీది కాపులు కర్ణాలు ఎలమలు వ్యాపారులు తెనుగు టెంకడి దొరడు దొర సనుడు అరిజన గిరిజన శాల సాకలి మంగళి వట్ట కంసాలి కమ్మరి కుమ్మరి అవసల 18 జాతుల మందికి అన్నదానం చేస్తున్నారు వస్త్రదానం అవదానం గోదానం చేస్తున్నారమ్మా ఇద్దరు బిడ్డలు వనమాల జయమాల దేవికి తనబెడతాడు తానం పోతుంది సందర్భ పుస్తకాల సంఖ్యకి తండ్రి పడికి దాగా దొరుకుతుంది ఇంకా 2 బిడ్డలు ఏటిగడ్డ పాటి మీద మాలింగం స్వామి గుళ్ళు గుళ్ళ ముందర పళ్ళు ఉంటే పళ్ళకి వెళ్ళిపోతుంటే మరి చిన్న బిడ్డ వనమాల మరి చిన్న బిడ్డ రూపమాల దేవిని ఏనాడు కనుకనేమి సాదుకుంటున్నాని చందమారావే జబిల్లి రావే కొండకి రావమ్మ గోవుమూరు లేవే అందమైన చందమామ అందరికి కావాలి అందమైన చందమామను అందుకోను తరము కాదు అవ్వ మాట వినవా నెయ్యి పువ్వా వినవా పువ్వులగా నవ్వుతో ఆడుకోవా మరి ఏనాడు కనుకనేమి ఆ చిన్న బిడ్డ రూపాల దేవిని సాదుకుంటాంటే పెంచుకుంటాంటే 3 నెలల బిడ్డ ముచ్చట పెడుతుంది 5 నెలల బిడ్డ పాడుతున్నదమ్మా ఇక్కడ ఇంత ముద్దుగా బిడ్డలు సాదుకుంటుంటేనమ్మా అక్కడి దగ్గర ఏ పట్నం ఉన్నదమ్మా
గోవర్ధనగిరి చరిత్ర